నమస్తే వెల్కమ్ టు స్టడీ గైడ్ 10 పీజీలు 6 డిగ్రీలు 2 పీహెచ్డీలు బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేసి ప్రపంచంలోనే అత్యధిక క్వాలిఫికేషన్ కలిగిన మొదటి వ్యక్తిగా ఘనత సాధించి తెలుగు కీర్తి పతాకాన్ని ఎగురవేశారు విద్యారత్న డాక్టర్ నారాయణ గారు. అలాగే ఆయన ఖాతాలో గిన్నిస్ వరల్డ్ రికార్డుతో పాటు ప్రతిష్టాత్మక అయిన 19 ప్రపంచ రికార్డులు సాధించారు. అలాగే 100% ప్లేస్మెంట్ సాధించినందుకు గాను 3 నేషనల్ అవార్డులు అందుకున్నారు. కదా ఇండస్ ఇంటర్ ఎంటర్‌ప్రెన్యూర్ చార్టర్ టైం మెంబర్గా అలాగే కాన్ఫిడెన్షియల్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ మెంబర్గా వ్యవహరిస్తున్నారు. ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక అకాడమిషియన్గా, ఒక మేనేజ్మెంట్ గురుగా పేరొందారు డాక్టర్ నారాయణ గారు. ఇక 3 ప్రొఫెషనల్ కోర్సులు అందిస్తున్నారు. ఇక వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే నారాయణ గారు. నారాయణ గారు, రీసెంట్గా ఇంటర్ రిజల్ట్ వచ్చింది. సో కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు 1 ఇయర్ వేస్ట్ అవుతుంది కదా అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఏమైనా కోర్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయండి. ఇప్పుడు ఈరోజు అందరికీ ముందుగా గ్రేట్ గుడ్ ఈవినింగ్. మరి తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చినాయి. ఈ సప్లిమెంటరీ రిజల్ట్స్లో కూడా మళ్ళీ ఫెయిల్ అయ్యారు చాలామంది. వాళ్ళు ఎవ్వరు కూడా బాధపడ అవసరం లేదు. ఎందుకు బాధపడ అవసరం లేదంటే జరిగేదంతా మంచిగా అనుకుంటే అంత మంచి జరుగుతుంది. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే మనకు 1 ఇయర్ హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా కోర్సు ఉంది. ఈ డిప్లొమా కోర్స్ చేసుకున్నా కూడా 100% జాబ్ గ్యారంటీ వస్తుంది. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అందువలన ఒకవేళ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఇష్టం లేదంటే రెండో కోర్సు మనకు డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ఉంది. మూడోది ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు. నాలుగోసరికి ఇంటీరియర్ డిజైన్. ఇది 1 ఇయర్ కోర్సు బ్రహ్మాండంగా ఉంటుంది. అందువల్ల జాబ్ గ్యారెంటీ ఉంటుంది. మీరు మన స్క్రీన్ మీద ఫోన్ నెంబర్స్ కనిపిస్తున్నవి, రాసుకోండి. 9666365365 కాల్ చేయండి. మరొక నెంబరు 8121247247 మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. మరొక నెంబరు 8367215215 కాల్ చేయండి. ఫెయిల్ అయినాము కాదని ఎవరు అఘాయిత్యానికి పాల్పడొద్దు, ఎవరు ఇన్సల్ట్గా గురి కావద్దు. జీవితంలో ఫెయిల్ కాలేదు, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు. అందువల్ల ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళు మరొకసారి ఇంకెప్పుడు ఫెయిల్ కారు, ఛాలెంజ్గా తీసుకుంటారు. చాలా గొప్ప వాళ్ళు అయ్యారు. కంట్రీలో ప్రపంచంలో అత్యున్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే తెలిసినా మీకు సీక్రెట్ ఇంటర్మీడియట్ డిగ్రీలో 10th క్లాస్లో ఒకసారి ఫెయిల్ అయిన వాళ్ళే. ఆ బాధ తెలుస్తుంది. జీవితంలో మరి ఎప్పుడు ఫెయిల్ కాకూడదని ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు. అలాంటి వాళ్ళు థామస్ ఆల్వా ఎడిసన్ కానీ, బోల్డ్ మంది అబ్రహం లింకన్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతుంటే బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఒక్కసారి చదువులో ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. చాలా గొప్ప లేరు. ఎప్పుడు కంటిన్యూగా పాస్ అవుతున్నారు చూసారా, వాళ్ళు ఎక్కడో ఒక చిన్న జాబ్లోనో లేదా ఒక మంచి జాబ్లో సెటిల్ అయిపోయారు అంతే. కానీ ఫెయిల్ అయిన వాళ్ళు చాలా అత్యున్నత స్థాయికి వెళ్తారు. ఒక అదృష్టంగా భావించుకుందాం, పాజిటివ్గా తీసుకుందాం. ఫెయిల్ అయినాం కదా దానికి బాధపడటం ఎందుకు? అవకాశాలు ఉన్నాయి. మనది అలాంటి వ్యక్తుల కోసం డాక్టర్ నారాయణ కాలేజీలో చేరిన వాళ్ళు ఇవాళ మమతా గారు 5000+ స్టూడెంట్స్ 25 కంట్రీస్ ఉన్నారండి మన వాళ్ళు. తెలియకలను అందరూ వాళ్ళకి చదువు చెప్పడం పెద్ద గ్రేట్ ఉందండి. క్లవర్ స్టూడెంట్ తీసుకొస్తాడు, 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్లో తీసుకొచ్చి ఇంటర్మీడియట్లో 8 ర్యాంకు, నీట్లో ర్యాంకు, మాదే ర్యాంక్ అంటారు. వీళ్ళు తీసుకొచ్చేది ఏంది? వాడు స్వతహాగా బై బర్త్ బ్లడ్లోనే తెలియకలవాడు. అందువలన వాళ్ళు గొప్ప స్థాయి తీసుకొచ్చుకోవడం అనేది పెద్ద విశేషం కాదు. ఎవరైతే చదవలేని వాళ్ళకి మోటివేషన్, వాళ్ళకి నేను జీవితం పనికిరానన్న వాళ్ళని కాదు టాప్ లెవెల్ తీసుకొస్తే టాప్ లెవెల్లోకి ఉండేది. మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మనకు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు ఒక అబ్బాయి. అబ్బాయి పేరు నవీన్. మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. టీవీ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు అడగండి. ఆ అబ్బాయితో డైరెక్ట్గా మాట్లాడండి. ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు. ఈరోజు అబ్బాయి మన దగ్గర ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత 3 ఇయర్స్ హోటల్ కూడా చేశాడు మన దగ్గర. ఈరోజు దుబాయ్లో బ్రహ్మాండంగా మంత్రికి 5 lakhs సంపాదిస్తూ ఉన్నాడు. మహబూబ్ నగర్లో ఈరోజు ₹1 కోటి పెట్టి ఇల్లు కట్టించాడు. ఇది వాస్తవం చెప్తున్నాను, అబద్ధం ఏం చెప్పట్లేదు. మన శంషాబాద్ దగ్గర ₹1 కోటి పెట్టి ప్లేస్ తీసుకున్నాడు. గ్రేట్ గుడ్ డేస్ అంటే సేమ్ బ్యాచ్ అమ్మాయిని, శిరీష అనే అమ్మాయిని హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నాడు. మా 4 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మన 4 క్యాంపస్ ఉన్నాయి. 4 ప్రిన్సిపల్స్ నేను స్వయంగా వెళ్ళి మ్యారేజ్కి అటెండ్ ఇచ్చాను. ఎవరి మ్యారేజ్కి వెళ్ళి నేను సహజంగా, ఎందుకంటే మన హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ అంటే 150 కిలోమీటర్స్ పోను రాను. మరి అబ్బాయి అంటాడు, సార్ మీరు లేకపోతే మా జీవితం లేదు, మీరు ఒక ఇన్స్పిరేషన్ చేశారు, ఒక మోటివేట్ చేశారు, ఎవరైనా మన గొప్పవాళ్ళు కావచ్చు అని. ఈరోజు దుబాయ్లో ఉన్నాడు. మీరు అబ్బాయి మనకు వీడియో బయట కూడా పంపించాడు. తర్వాత ఇంకొక అబ్బాయి కూడా చెప్పాలా, మనకు కృష్ణ అబ్బాయి ఇప్పుడు కెనడాలో సెటిల్ అయిపోయాడు. ఆ అబ్బాయి కూడా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన అబ్బాయి. ఈరోజు అబ్బాయి జగిత్యాల టౌన్లో
అబ్బాయి చెప్పుకోవడం జరిగింది. సార్ 3 ఫ్లోర్ బిల్డింగు అద్దాల మేడ కట్టించాను, నేనే ఫస్ట్ కట్టించాను అని చెప్తున్నాడు. తర్వాత వాళ్ళ తమ్ముడికి ₹1,00,00,000 పెట్టి పెట్రోల్ పంప్ పెట్టించానని చెప్పుకోవచ్చు జరిగింది. ఇవాళ కెనడాలో సెటిల్ అయిపోయాడు. మధ్య మనకు రఫీద్ అనే అబ్బాయి మొన్నే జస్ట్ 3 డేస్ బ్యాక్ కలిశాడు. మంత్లీ 4 lakhs క్రూజ్లో జాబ్ చేస్తా అన్నాడు. వైష్ణవ్ అనే అమ్మాయి జస్ట్ 4 days బ్యాకే J1 విస్ మీద ఇయర్లీ 24 lakhs ప్యాకేజీ. అందువలన హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చాలామంది అర్థం కాని వాళ్ళు, తెలియని వాళ్ళు ఏదో ఆర్డినరీ కోర్సు అనుకున్నారు. కలర్ఫుల్ జాబ్స్, బ్రహ్మాండమైన జాబ్స్. అందువలన ఈ టీవీ చూస్తున్న వాళ్ళు బాగా వినండి. ఈ 30 minutes ప్రోగ్రాము ఏ టీవీకి వెళ్ళబాకండి, ఒక అద్భుతమైన ప్రోగ్రాం చెప్పబోతా ఉన్నాను. ఈరోజు ఇంకా పాస్ అయిన గురించి వద్దాము. పాస్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, ఈసీ, డిగ్రీలో ప్రొఫెషనల్ కోర్సు, జాబ్ గ్యారంటీ కావాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, కలర్ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్సే, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. మన దగ్గర BHM బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే 5 బెనిఫిట్స్ అవకాశం కల్పిస్తున్నాం. ఈ 5 బెనిఫిట్స్ మన ఇండియాలో కదా అబ్రాడ్లో ఎక్కడా కల్పించట్లేదు, ప్రపంచంలో కల్పించట్లేదు. ఏంటి ఫస్ట్ బెనిఫిట్ అంటే 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్. ఇది ఒక ఛాలెంజ్ విషయం, ఒక డేషింగ్ విషయం. బాండ్ పేపర్ మీద జాబ్ గ్యారంటీ రాసివ్వాలంటే ఆషామాష విషయం ఏం కాదు. ఈరోజు ఎలా రాసివ్వగలుగుతున్నామంటే మనము స్కిల్డ్ ప్రోగ్రామ్ అందిస్తూ ఉన్నాం. మంత్లోకి 4 weeks ఉంటాయి. ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ 6 types ఆఫ్ స్కిల్ ప్రోగ్రామ్ అందిస్తున్నాం. ఈ స్కిల్స్ నేర్చుకుంటే చాలు బ్రహ్మాండ జాబ్ గ్యారంటీ వస్తుంది. ఇక సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్, ఆలోచన ధోరణి, ఆలోచన శక్తిని పెంచుకోవాలి. దీనిని IAS, IPS, UPPS రాస్తాం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మెంటల్ ఎబిలిటీ అంటాం, అంటే తెలుగులో మానసిక సామర్థ్యం. మానసిక సామర్థ్యం ఎవరికైతే స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళు ఏ స్థాయికి వెళ్తారు, అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనం. మండే టు సాటర్డే, సెకండ్ వీక్, థర్డ్ వీక్ 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్. రోజు ఒక థింకింగ్, ఇన్నోవేట్ థింకింగ్, క్రియేట్ థింకింగ్, లేటరల్ థింకింగ్, లాజికల్ థింకింగ్, విన్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్. అద్భుతం ప్రోగ్రామ్. ఇక స్కిల్స్ వచ్చేసరికి 6 types ఆఫ్ స్కిల్స్: కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, సబ్జెక్ట్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఒక అద్భుతమైన ప్రోగ్రామ్. మరి జాబ్ గ్యారంటీ రాసి ఇవ్వాలంటే తమాషా విషయం కాదు. ఇక సెకండ్ బెనిఫిట్ సరికి 3 years వన్స్ ఇంక్లూడింగ్ ఫీజులోనే ఫ్రీ ఫారిన్ టూర్ ఉంటుంది. మనం థాయిలాండ్, స్విట్జర్లాండ్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ ఏదో కంట్రీ 3 years వన్స్ వెళ్తాం, ఇంక్లూడింగ్ ఫీజులోనే. ఒక అద్భుతం ప్రోగ్రామ్. ఇక థర్డ్ బెనిఫిట్ వచ్చేసరికి మనకు 3 yearsకి 3 వాల్యూ యాడెడ్ కోర్సెస్, జాబ్ గ్యారంటీ రాసిస్తున్నాం కదా. ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి మనకు ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ ఇస్తున్నాం. ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు MBA ఉంది. 5 lakhs నుంచి 10 lakhs ఫీజు. కానీ మనం BHMలో ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ కూడా అందిస్తూ ఉన్నాం. ఈవెంట్స్ ఇవాళ హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ మన ఇండియాలో 10 ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలకత్తా, ఢిల్లీ, ముంబై, పూణే, అహ్మదాబాద్, జైపూర్. ఈ సిటీల్లో ఒక రాత్రికి మమతా గారు 10 crores నుంచి 100 crores ఈవెంట్స్ జరుగుతుంది. తెలుసా మీకు విషయం? ఈవెంట్స్ అంటే ఏంటో తెలుసా మీకు? బిజినెస్ ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్, పొలిటికల్ ఈవెంట్స్, మూవీ ఈవెంట్స్, సినిమా ఆడియో వీడియో రిలీజ్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఇలాంటి ఈవెంట్స్ ఒక్క రాత్రికి పెద్ద పెద్ద మ్యారేజ్ ఈవెంట్స్. ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా చేస్తే వీళ్ళు ఏమంటే ఈవెంట్ మేనేజర్స్ అంటారు. ఒక 1 crore ఈవెంట్ చేస్తే 20% ప్రాఫిట్ ఉంటుంది. ఇది నిజం, నేను చెప్తున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్ మనం అందిస్తా ఉన్నాం. సెకండ్ వచ్చేసరికి బార్ టెండింగ్, అద్భుతమైన ప్రోగ్రామ్. థర్డ్ వచ్చేసరికి కల్నర్ స్కిల్స్, కార్వింగ్, ఏది హోటల్ మేనేజ్మెంట్ కోర్సుతో పాటు ఇది ఒక్క కోర్సు విడిగా నేర్చుకుంటే మళ్ళీ 1 lakh. ఇది అద్భుతమైన ప్రోగ్రాము. అందువలన హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, ఎవరి గ్రైన్ కోర్సు చాలా స్కేర్ సీట్ ఉంది. స్కేర్ సీట్ ఎందుకంటున్నంటే ఎవరైనా చాలామంది అంటున్నారు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే జాబ్స్ లేవు, వస్తే తక్కువ శాలరీస్, లేకపోతే జాబ్స్ చిన్న చిన్న హోటల్స్, రెస్టారెంట్లు ఉంటాయి. నో, హోటల్లో మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వ్యక్తి ఎవరు ఖాళీగా ఉండరు. ఎందుకు ఉండరంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటేనే స్కిల్డ్ ప్రోగ్రామ్. స్కిల్డ్ అంటే ఏంటి? డే 1 నుంచి 3rd year లాస్ట్ డే వరకు కూడా అద్భుతమైన అన్ని ఐటమ్స్ నేర్చుకుంటారు. ఇప్పుడు మనం బేకరీకి వెళ్దాం, ఏమేమి ఉంటాయి చెప్పండి? పిజ్జా హట్ ఉంటుంది, బర్గర్ ఉంటుంది కదా, కేక్స్ ఉంటాయి, బ్రెడ్స్ ఉంటాయి కదా, కుకీస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్స్, చాక్లెట్లు, కుకీస్ ఉంటాయి కదా, ఇవన్నీ నేర్చుకుంటాడు. ఒక చిన్నది పెట్టుకున్నా కూడా మంత్లీ 3 to 5 lakhs సంపాదించుకోవచ్చు. ఎవడన్నా అసలు జాబ్ చేయకూడదు, హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వ్యక్తి జాబ్ చేయకూడదు, మంత్లీ 3 to 5 lakhs సంపాదించాలి. మనం డాక్టర్ నారాయణ కాలేజీలో అలాంటి మోటివేషన్ కల్పిస్తున్నాం, అలాంటి ఇన్స్పిరేషన్ కల్పిస్తూ ఉన్నాం. ఎవరైనా మన డాక్టర్ నారాయణ కాలేజ్ చదివిన వాళ్ళు ఎవరైనా అడగండి, ఎవరైనా ఒక మంచి అత్యున్నత స్థానానికి వెళ్ళినామని చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఉంటారు
కాలేజీకి రాని వాళ్ళు మాత్రమే కాన్ఫిడెన్స్ స్కిల్స్ జరగవు. వాళ్ళకి మోటివేషన్ తెలియదు, వాళ్ళకి స్కిల్డ్ ప్రోగ్రామ్ లేదు. అలాంటి వాళ్ళు మాట్లాడొచ్చామో కానీ హోటల్ మీద కూడా చేసిన వ్యక్తులు జాబ్ చేయకూడదు. జాబ్ ఇవ్వాలి, ఇచ్చే వ్యక్తులు వీళ్ళు. ఈరోజు చిన్న ఎగ్జామ్ చెప్పుకుందాం. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి వెళ్దాం. ఎగ్జాంపుల్ కేఎఫ్సీని ఎగ్జామ్ తీసుకుందాం, పిజ్జా హట్ని తీసుకుందాం, మెక్డొనాల్డ్స్ని తీసుకుందాం. ఎవరైనా చూడండి, డైలీకి ₹1,00,000 చేస్తున్నారండి టర్న్ ఓవర్. కేఎఫ్సీ ఎన్ని పీసులు ఇస్తాడండి? కేఎఫ్సీలో ఒక 7 పీసులు 8 పీసులు ఎంత అండి? ₹500. డైలీ 200 మంది కొంటున్నారు. 200 into ₹500 ఎంత? 1 lakh రోజుకి. ఇంటూ 30 days 30 lakhs. 100% చెప్తున్నాను. ఎస్, కేఎఫ్సీ లాంటిది మనం ఫ్రాంచైజ్ తీసుకుంటే 30 lakhs 50% ఉంటుంది ప్రాఫిట్ ఫుడ్ మీద. ఎస్, ఎగ్జాక్ట్లీ 50% ఉంటుంది. 30 lakhs మీద 50% ఎంత? 15 లక్షలు. ఒక పిజ్జా హట్ తీసుకోండి. ఇలా హైదరాబాద్ విలేజ్ల గురించి మాట్లాడలేను, విలేజ్ సెకండ్ టౌన్ మాట్లాడలే. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలకత్తా, ఢిల్లీ, ముంబై, జైపూర్ ఇలాంటి సిటీస్ గురించి మాట్లాడుతున్నాను. పిజ్జా హట్ స్టూడెంట్స్ డొమినోస్ పిజ్జా ఒక్కోటి ₹500 కదా, 200 మెంబర్స్ ఈజీ కొంటున్నారు అంటే డైలీ 1 lakh. ఇలాంటివి పెట్టుకోవడం చేతకాక, ఇలాంటివి తెలియక, ఇలాంటివి చెప్పేవాళ్ళు లేక జాబు లేదు, ₹15,000 శాలరీ, ₹20,000 శాలరీ అంటే మరి అలాంటి కాలేజ్ జాయిన్ అవుతే అలాంటివి ఉంటుంది. నేను చెప్తున్నాను. అలా ఇప్పుడు నేను ఎగ్జామ్ చెప్తాను, టీ టైం ఎగ్జామ్ చెప్తున్నాను. టీ టైం కనుక్కున్న వ్యక్తి, వెస్ట్ గోదావరి వ్యక్తి, ఫ్రాంచైజీకి ఇచ్చాడు, 3,000 కోట్లు సంపాదించాడు. తెలుసా మీకు ఆ విషయం? ఫ్రాంచైజీకి ఇప్పుడు టీ టైం చూడండి, రోజుకి 20,000 టర్న్ ఓవర్ చేస్తున్నాడు, మంత్లీకి 6 lakhs. ఎగ్జామ్ చెప్తున్నాను. 50% 3 lakhs. అంటే ఏంటి సార్ మనకు చదువు లేకుండా ఇవేంట అంటే చాలామంది అనుకుంటున్నారు, నేను ఎంబీఏ చేశాను, బీటెక్ చేశాను, నాకు 50,000, మంచి కార్లో వెళ్తున్నాను, టెక్ వేసాను, టై వేసాను. ఎవరు కావాలండి ఇవన్నీ? సంపాదించేవాడు గొప్పవాడా, లేకపోతే ₹50,000 శాలరీ తెప్పించుకొని? అంటే ఇప్పుడు చదవద్దు అంట్లా, ఇది కూడా ఉంది. BHM డిగ్రీనే, MBA కూడా ఉంది మన దగ్గర. అంటే మళ్ళీ చదువులు లేకుండా ఎవరు ఇస్తారు సార్? పిల్లలు ఎవరు ఇస్తారు? మ్యారేజ్ ఎలా అయిపోద్ది? ఈరోజు ఒక 25 years బ్యాక్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే చదువుకున్నాడు గొప్పవాడు. నేను 10 పోస్ట్ గ్రేడ్స్ 6 degrees ఇప్పుడే మన మమత గారు చెప్పారు, 2 PhDలు ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి చదువుకున్నాను. నేను మన కోవిడ్ టైంలో బిల్లింగ్స్ ఎంట్లా కాబట్టి చేతులు కట్టుకున్నాను. 18 degrees ప్రపంచ రికార్డు. ఎవరి ముందు చేతులు కట్టుకున్నాను? బిల్లింగ్ వరం చేతులు కట్టుకున్నాను. చెప్తుంటే విన్నారా? ఈరోజు ఎవరు గొప్పవాడు? డబ్బు సంపాదించుకున్నాడు గొప్పవాడు. డబ్బు సంపాదించుకుంటే అడ్డగోలు సంపాదించమని చెప్పట్లే. మళ్ళీ ఇదిగో బిజినెస్ టెక్నిక్స్ చెప్తున్నాను, ఫ్రాంచైజ్ ద్వారా సంపాదించుకొని చెప్తున్నాను. ఈరోజు చదువుతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి, ఎక్స్పోజర్ కావాలి. ఈరోజు ఎవరు చెప్పట్లా. మమత గారు మీకు చిన్న విషయం ఎగ్జాంపుల్ చెప్పనా? ఈరోజు అమాంగ్ 4 walls మధ్య చదువు చెప్తున్నారు, థియరీ చెప్తున్నారు. నేను ఎవరి గురించి విమర్శించట్లేదు, నా గురించి నేను చెప్తున్నాను. నేను బేసిక్గా లెక్చరర్ని, ప్రిన్సిపాల్ని. లెక్చరర్ అనే వ్యక్తి ఎవరండి? టెక్స్ట్ బుక్లో బైహార్ట్ చేసి స్టూడెంట్ చెప్తాడు. స్టూడెంట్ ఎవరండి? సార్ చెప్పింది బైహార్ట్ చేసి టెక్స్ట్ బుక్లో ఎగ్జామ్ రాస్తున్నాడు. ఇద్దరి మధ్య ఒక కామన్ ఫ్యాక్టర్ జరిగింది. ఏంటి చెప్పండి మమత గారు? లెక్చరర్ బైహార్ట్ చేశాడు, స్టూడెంట్ బైహార్ట్ చేశాడు, ఇద్దరి మధ్య బైహార్ట్ చేశారు. మనవాడు ఎగ్జామ్ బైహార్ట్ చేశాడు, 12 times బైహార్ట్ చేశాడు, 12 times రాసిన ఎగ్జాము, మంచి ర్యాంక్ వచ్చింది. ఏంటి ర్యాంక్ వచ్చిన ఏమంటున్నాం మనము? క్లవర్ స్టూడెంట్ అంటున్నాము, మెరిట్ స్టూడెంట్ అంటున్నాము, ఇంటెలిజెంట్ స్టూడెంట్ అంటున్నాము. అనకూడదు, తప్పులు. క్లవర్ స్టూడెంట్ కాదు, ఇంటెలిజెంట్ కాదు. ఎవరు అబ్బాయి, అమ్మాయి ఎవరు? 90 marks ర్యాంకులు వచ్చిన ఎవరు? మెమొరీ స్టూడెంటు, తెలియకావాలవాడు కాదు, జ్ఞాపశక్తి ఉన్నవాడు. తెలియకాలవాడు ఎవరు? 5 lakhs ఇస్తే 1 crore చేయాలి, తన కాళ్ళపైన నిలబడాలి, 10 మందికి జాబ్ ఇవ్వాలి. అతను కాదు క్లవర్ అనేది, అతను కాదు ఇంటెలిజెంట్ అనేది. ఎవరో జాబ్ ఇస్తే 50,000 ₹1,00,000 క్లవర్ స్టూడెంట్ ఎందుకు అంటామండి? బైహార్ట్ చేస్తే ర్యాంక్ వస్తే మన క్లవర్ స్టూడెంట్ ఇంటెలిజెంట్ ఎలాగంటామండి? కాదు. ఎలాగంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ చూపించాలి. ఈరోజు మనం ఏం చేస్తున్నాము? మార్నింగ్ 8 నుంచి రాత్రి 8 వరకు 12 hours ఇండస్ట్రీకి తీసుకెళ్తాం. ఫుడ్ ప్రాసెసింగ్, ఒక పిజ్జా హట్ ఎలా తయారవుతుంది, ఒక కేక్ ఎలా తయారవుతుంది, ఒక బ్రెడ్ ఎలా తయారవుతుంది, ఒక చాక్లెట్ ఎలా తయారవుతుంది, మొత్తం నేర్చుకుంటున్నాడు కదా, మొత్తం తెలుస్తుంది కదా. ఎవరో BBA MBA చేసిన వ్యక్తి అయితే వాళ్ళకేం తెలియదు, థియరీ సబ్జెక్టులుగా చదివింది. హోటల్ మెనూ కూడా చదివిన వ్యక్తి అన్నీ నేర్చుకుంటున్నాడు, చేతితో స్కిల్డ్ ఉంటుంది. అంటే మేము ఇప్పుడు పిజ్జా హట్లు, కేకులు, బ్రెడ్ చేయాలి సార్ మేము. ఏం తప్పేంటి? నువ్వు చేయబాకు. 10 మంది జాబ్ ఇవ్వు, ఒక్కొక్కటి 20,000 శాలరీ ఇవ్వు, చేసి పెడతారు. కాన్ఫిడెన్స్ లేని సబ్జెక్ట్ ఉంది, స్కిల్ ఉంది, కాన్ఫిడెన్స్ లేదు, డేర్ లేదు. డేర్ కావాలి, సబ్జెక్ట్తో పాటు కాన్ఫిడెన్స్ కావాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడు అత్యద్భుతంగా బ్రహ్మాండంగా రాణించగలుగుతారు. హోటల్ మెయింటైన్ కూడా చేసిన వ్యక్తులు ఎవ్వరు కూడా ఖాళీగా ఉండకూడదు. ఎవరైనా ఏ కాలేజీలో మాకు జాబు లేదు అన్న వాళ్ళు నన్ను సంప్రదించండి.
ఎందుకు జాబ్ లేదు, నువ్వు జాబ్ చేయటం ఏంటి, అసలు నిజంగా నువ్వు కాలేజీకి వెళ్ళావా 3 ఇయర్స్, అన్ని ప్రాక్టికల్స్ నేర్చుకున్నావా, నేను చెప్పాను నేర్చుకున్నావా, ఇన్ని నేర్చుకున్నప్పుడు ఎవరు ఖాళీగా ఉంటున్నారు, 3 to 5 lakhs సంపాదించుకోవాలి. చెప్పే కదా ఇప్పుడు కేఎఫ్స్ అని, పిజ్జా హట్ అని, డొమినోస్ అని, ఇవన్నీ ఇవన్నీ ఎందుకు మీరు చేయలేకపోతున్నారు అంటే ఆ నాలెడ్జ్ ఇవ్వలేదా, ఆ ఎక్స్పోజర్ ఇవ్వలేదా? నేను బయట తీసుకెళ్తాను మా స్టూడెంట్స్ని బస్సు పెట్టి, ఇదిగో చూడు, నేను ఒకసారి చందానగర్ తీసుకెళ్ళాను, స్వాగత గ్రాండ్ తీసుకెళ్ళాను, బఫే 200 రూపీస్కి ఇస్తున్నాడండి. ఎన్ని ఐటమ్స్ తెచ్చినా బ్రహ్మాండం పెట్టేస్తూ నేను మా స్టూడెంట్స్ని స్వయంగా బస్సుకి 6,000 పెట్టి ఒక్కొక్కరికి 200 రూపీస్ నేనే కట్టా. 50 స్టూడెంట్స్ తీసుకెళ్ళా ఒక ట్రిప్లో. 10,000 ఫుడ్కి, 6,000 బస్కి. అక్కడ ఏం నేర్చుకొని చెప్పాను, 200 రూపీస్కి ఇన్ని ఐటమ్స్ ఇస్తాడా, మొత్తం వెళ్ళి బ్రహ్మాండం తింటా ఉన్నారు సౌత్ గ్రాండ్కి వెళ్ళి. నేనే ఒక మౌత్ యాడ్. అలాగ మనం ఎందుకు ఎదగలేకపోతున్నాము, అలాగే ఎందుకు మనం చేయలేకపోతున్నాము అనేది వాళ్ళ నా తపన, నా ప్యాషన్, నా కసి. ఇలాగ చెయ్యాలి. హోటల్ మేనేజ్ కోసం జాబు లేదంటున్నారు. అబ్రాడ్లో J1 వేసే మీద ఈరోజు స్టూడెంట్స్ 3 రకాలండి. ఎవరు ఆ 3 రకాల ఎవరైనా చెప్పన? చదవలేనివాడు, బిలో ఎవరెస్ట్ స్టూడెంట్, ఒక మాదిరి చదివేవాడు ఎవరెస్ట్ స్టూడెంట్, బాగా చదివేవాడు క్లవరు అబవ్ ఎవరెస్ట్ స్టూడెంట్. J1 వేసే మీద చదవలేని వ్యక్తికి 10 lakhs ప్యాకేజ్ ఉందండి. అక్షరాలు చెప్తున్నాను. మంచి ఇంగ్లీష్ మాట్లాడేది చాలు. ఇక యావరేజ్ స్టూడెంట్కి 30 lakhs ప్యాకేజ్ అండి. అక్షరాలు చెప్తున్నాను, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అందుకే అగ్రిమెంట్ ఇస్తున్న బాండ్ పేపర్ మీద కూడా 3 years కాలేజీకి రావాలి మా దగ్గరికి. మనకు IIT రామయ్య ఉన్నాడు. మీకు ఆ రోజుల్లో ఈ శ్రీ చైతన్య నారాయణ వీళ్ళందరూ ఈ కార్పొరేట్ రాకముందు IIT అంటేనే ఆయనకి, అందుకని IIT రామాయణ పేరు కూడా వచ్చేది ఆయనకి. ఆయనకి దగ్గర ఎక్కువ మంది తీసుకోరు, 120 సీట్స్ తీసుకుంటారు. మూల మీద కూర్చోవాలి. సీట్ ఎట్లా అంటే ఫుల్ సీట్ ఇవ్వడు, అట్లా కూర్చున్న వ్యక్తులకే ఆయన సీట్ ఇస్తాడు. నారాయణ గారు కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. అర్జున్ గారు గుంటూరు నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, నారాయణ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో హలో, నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. మీది ఇక్కడ బ్రాంచ్ కూకట్పల్లిలో కూడా ఉందండి? అవునండి, కూకట్పల్లి, అలవాలు, సికింద్రాబాద్లో ఉన్నాయండి. సుచిత్ర అలవాలు తెలుసు, మీరు చాలా ఫేమస్. కూకట్పల్లి బ్రాంచ్ లో కూడా MBA ఉందండి? లేదు, MBA కాదు, మన దగ్గర ఉంది BBA, బీకామ్ కంప్యూటర్స్, BCA కూకట్పల్లి క్యాంపస్. సరేనండి. మా కూకట్పల్లిలో మా వాళ్ళు రావాలనుకున్నారు, మీరు టీవీలో చూసి నేను కాల్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అలాగా ఈరోజు మనకు బ్రేక్ తర్వాత మళ్ళీ మిస్ కాకుండా ఉండండి. BBA గురించి చెప్పబోతున్నాను. ఒక BBA, బీకామ్, BCA అందరూ జనరల్గా చూస్తున్నారు, చాలా జనరల్గా చూస్తున్నారు. అసలు జనరల్ చూడటం ఏంటి, అసలు అది ప్రొఫెషనల్ కోర్స్. అసలు ఎవరు ప్రొఫెషనల్ ట్రీట్ చేయట్లా అంటే, ఎవరు సబ్జెక్టు డిజైన్ చేశారు, మేము చెప్తున్నాం, థియరీ చెప్తున్నాం, ఎమంగ 4 hours గది 4 గోడల మధ్య కూర్చోబెట్టి చదివే కాదు. నా దృష్టిలో చదివే కాదు. గదిలో గవర్నమెంట్ నువ్వు మనం చెప్పేది ఏంటండి, కాకపోతే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంతే. ఆ బుక్లో ఉంది, అయ్యా అట్ట కాదు ఇట్ట కాదు అట్ట అని చెప్తున్నాను. అట్ట కాదు ఇట్ట కాదు అందరూ చెప్పేది ప్రపంచం అంతా. దానిని కళ్ళతో చూపించాలి. చెవులతో వింటే మర్చిపోతారు, గుర్తుపెట్టుకోండి. కళ్ళతో చూస్తుంటే గుర్తుపెట్టుకుంటారు. అందుకని ఇవాళ మనం చేస్తున్నాము, ప్రాక్టికల్గా కళ్ళతో చూపిస్తున్నాం, ప్రాక్టికల్ నాలెడ్జ్ చూపిస్తున్నాం, ప్రొఫెషనల్ కోర్సుగా తీసుకెళ్తున్నాం. ఇక ఏం చెప్పినా ఇప్పటివరకు 100% జాబ్ గ్యారంటీ, రెండవది ఫ్రీ ఫారిన్ టూరు, మూడోది ఏం చెప్పినాము 3 years 3 వాల్యూమ్ కోర్సెస్, నాలుగోది ఏం చెప్పినాము మనకు ఇంట్రెస్ట్ లేకుండా బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్స్ ఇప్పిస్తున్నాము, ఫిఫ్త్ ఏం చెప్తున్నాము BC SC ST స్కాలర్షిప్ వస్తుంది. ఇన్ని రకాల జాబ్ గ్యారంటీ, ఇన్ని రకాల అవకాశాలు ఉంటే ఎవరైనా హ్యాపీగా చదువుకోక భయపడే కోర్సా అని చెప్తున్నాను. అందువలన మనకు కంట్రోల్కి వెళ్ళిపోదామా? రైట్. ఇప్పుడు మనకు హోటల్ మీద కూడా చెప్పినాను, ఫెయిల్ అయినా కూడా చదువుకోవచ్చు. 1 year డిప్లొమా కోర్సు ఉంది, హ్యాపీగా ఇబ్బంది ఏం లేదు. మన దగ్గర ఈ 1 year కూడా చేసుకుంటే ఈ అక్టోబర్ నెలలో మనకు ఒక సిక్కిం బోర్డు నుంచి కూడా ఎగ్జామ్ ఉంటుంది, 1 sitting ఎగ్జామ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఆ టైంలో పాస్ అవుతారు. ఆ సిక్కిం బోర్డు నుంచి అక్టోబర్ జరిగే ఎగ్జామ్స్. మన తెలంగాణ గవర్నమెంట్ ఈక్వల్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. దానివల్ల మనకు హ్యాపీగా 3 years డిగ్రీ నెక్స్ట్ ఇయర్ 25 to 28 చేసుకోవచ్చు. దాంట్లో ఏమాత్రం భయపడే అవసరం లేదు. అలా కూడా కాదంటే అందులో పాస్ అవుతే అక్టోబర్లో, జనవరిలో మనకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి కూడా 3 years కోర్సు ఉంటుంది. అందులో కూడా హ్యాపీగా 3 years కూడా చేసుకోవచ్చు. ఈలోపు ఈ 1 year డిప్లొమా కూడా చేసుకుని ఫెయిల్ అయిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు కూడా హ్యాపీగా చదువుకోండి, బ్యాచిలర్ ఆఫ్ ఆటోమేటిక్ కోర్సు. ఇంకోటి కూడా 10th క్లాస్ గురించి కూడా మాట్లాడుకుందాం. 10th క్లాస్లో ఎవరైనా ఇంకా నేను సైన్స్ చదవలేను, పేరెంట్స్ మైండ్ సెట్ కూడా మారాలండి. MPC BIPC మరో నేను చదవలేను, వాళ్ళు ఏం చేస్తున్నారంటే అడ్మిషన్ పోకూడదు అని MPC BIPC చదవలేను అని కూడా బలవంతంగా తీసుకెళ్తున్నారు. నువ్వు బైపీసీ చదువు, MPC చదవాలి ఫీజు కోసం.
ఎంఈసీస్ మ్యాథ్స్ చదవలేను మొర్రో, కామర్స్ నా వల్ల కదరా బాబు తండ్రి అంటే నువ్వు ఎంపీ చదవాలి బైపీ చదవాలా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ వ్యవస్థ ఏం చేస్తారంటే ఈ చదువు లేకపోతే ఇంక జీవితం లేదని చేసేసారు. ఇప్పుడు ఇవాళ మనకి ఏం చేశారంటే ఇంటర్మీడియట్లోనే టీహెచ్ఎం అని గ్రూప్ పెట్టారు. టీహెచ్ఎం అంటే టీ అంటే టూరిజం, హెచ్ అంటే హాస్పిటాలిటీ, ఎం అంటే మేనేజ్మెంట్. టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ పెట్టారండి ఇంటర్మీడియట్లో. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీసీ, హెచ్ఈసీ ఎలా ఉంటుందో అలాంటి గ్రూపే. దీంట్లో నో మ్యాథ్స్, నో సైన్స్, నో కామర్స్, నో సోషల్ స్టడీస్, టూరిజం అండ్ హాస్పిటల్ మీద కోర్సు. ఇది 2 years ప్రోగ్రామ్ 10th క్లాస్ తర్వాత. ఇది 2 years కోర్సు. ఇది అయిన తర్వాత డిగ్రీలో BHM కోర్సు, బ్యాచులర్ ఆఫ్ ఆటోమేటిక్ కోర్సు. ఈ 5 ఏళ్ళని మన దగ్గర చదివించినట్లయితే బ్రహ్మాండంగా అబ్రాడ్కి పంపించుకోవచ్చు. హ్యాపీగా మంత్లీగా 1 lakh నుంచి 5 lakhs సంపాదించుకోవచ్చు. నిజంగా చెప్తున్నాను. అందువలన చదువు ఎంపీసీ బైపీసీ కాదు, వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించడం ఇంపార్టెంట్. కానీ మ్యాథ్స్ చదివాడా, బైపీసీ చదివాడా, బీటెక్ చదివాడా, CA చదివాడా అనేది కాదు ఈరోజు నవేడేస్. ఆ రోజులు తెలియక ఇంకా జీవితం అంటే బీటెక్కే, జీవితం అంటే CAనే, ఇంక జీవితం అంటే నీటే, మరో జీవితం లేదు అని ఈ రకంగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. కాదు ఎవరి కేటగిరీ తగ్గట్టుగా ఎవరి నాలుగు ఎవడైనా గొప్పడు కావచ్చు. ఇది డాక్టర్ నారాయణ కాలేజ్ యొక్క మెయిన్ ఫోకస్ అంటే చదవలేని వాడిని కూడా, ఇష్టం లేని వాడిని కూడా గొప్పవాడిని చేయొచ్చు. ఇందాక స్టార్టింగ్ చెప్పా, ఒక నవీన్ చదవలేని వ్యక్తి, ఒక కృష్ణ చదవలేని వ్యక్తి, ఒక ఫరీద్ చదవలేని వ్యక్తి, వీళ్ళందరూ బోల్డ్ నాట్ ఓన్లీ నేను 2 3 చెప్తా ఉన్నాను. అలాంటి వ్యక్తుల్ని టాప్ లెవెల్లో తీసుకురావాలి. క్లవర్ స్టూడెంట్స్ని కాదు. క్లవర్ స్టూడెంట్స్ని వరకు అట్లా కీస్తే వాడు చదువుకుంటాడు. రాత్రి 12 వరకు కాస్త పనుకొని నాయన హెల్త్ పాడైపోతున్నా నేను చదవాలంటాడు. అరే నాయన 6 నిద్ర లేకుంటే 4కి నిద్రలు ఇస్తాడు. ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళు ఏంటి, అరే చదువుకోరాని నిద్ర వస్తుంటాడు, ముద్దులు లేకరా అంటే నిద్ర వస్తుంది అంటాడు, లగలేడు అంటాడు. అలాంటి తయారు చేసేది ఒక దేశానికి ప్రపంచానికి అందించాల్సింది. తెలియకలో మనం అందించి మనకు గొప్ప ఉంది. అలాంటి స్థాయికి మనం తీసుకెళ్తాం. అందువల్ల పేరెంట్స్ని కూడా మా మైండ్ సెట్ కూడా వినండి, ఈ ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికి ఫార్వర్డ్ చేయండి. ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఇది. ఏమాత్రం చదవలేని బలంతంగా తీసుకెళ్ళి ఎంపీసీ బై తీసుకెళ్తే ఆర్డినరీ వ్యక్తి అయిపోతాడు. అది చదవలేడు, టాప్లోకి వెళ్ళాడు. పేరుగా బీటెక్ 10-20 సబ్జెక్టులు బ్యాక్లాగ్ సబ్జెక్ట్ ఉంటాయి. ఇలాగ జరుగుతూ ఉంది. అలాగా పేరెంట్స్కి మారండి. స్టూడెంట్స్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ కాదు, టీహెచ్ఎం గ్రూప్ ఉంది, అద్భుతమైన గ్రూప్ ఉంది. మంచి స్థాయికి వెళ్దాం. ఇంతవరకు బ్యాచులర్ ఆఫ్ ఆటోమేటిక్ కోర్సు 3 years కోర్సు, ఇంటర్మీడియట్ THM టూరిజం హాస్పిటల్ కోర్సు, హాస్పిటల్ మెయిన్ కోర్సు ఇది ఉంది. ఇక రెండవది వచ్చేసరికి మనకు ఒక అద్భుతమైన ప్రోగ్రామ్. మొన్న ఒక మేడం మాట్లాడారు, యూట్యూబ్ ఛానల్ నుంచి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. సార్ BBA అంటే ఆర్డినరీ కోర్స్ అనుకుంటున్నాను అని అన్నారు. BBA అంటే ఆర్డినరీ కోర్స్ అని అనుకుంటుందట. గమ్మత్తుగా నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను. ఎందుకు BBA ఆర్డినరీ అంటున్నారు, బీకామ్ని ఆర్డినరీ అంటున్నారు ఏంటంటే, ఇందాక చెప్పనుకోండి కదా, ఇప్పుడు ఇంతకుముందు ఏమని క్లాస్ రూమ్లో కూర్చోబెడుతున్నారు. BBA ఉంది. BBA కొన్ని ఏం చేస్తున్నారు అసలు కొన్ని యూనివర్సిటీస్ BBA బిజినెస్ మెన్ కోర్స్ అనేసి 10 లక్షలు 20 లక్షలు పిల్లలు తయారు చేస్తున్నారు. నేను అంటున్నాను, ఇప్పుడు దోస్తని వచ్చింది 25,000 30,000 ఫీజు BBAకి, బీకామ్కి 25,000 ఫీజులు ఉన్నవి, 10 లక్షలు 20 లక్షల ఫీజు కూడా ఉంది BBAకి. 25,000 తీసుకున్న వాళ్ళు క్లాస్ రూమ్ మధ్య కూర్చోబెడుతున్నారు, 4 గోడల మధ్య చదువు చెప్తున్నారు. 10 లక్షలు 20 లక్షలు తీసుకున్న ఫీజులు కూడా క్లాస్ రూమ్లో కూడా కూర్చోబెడుతున్నారు. అసలు BBA అంటే రెండో Bలో బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండి. సెకండ్ B అంటే బిజినెస్ అనే వర్డ్ టైటిల్లో ఉంచుకొని క్లాస్ రూమ్లో థియరీ చెప్తున్నారు. థియరీ చెప్తే వీడు బిజినెస్ చేస్తాడా? వీడు కూడా BBA చదివి జాబ్ కోసం పోతున్నాడు అండి. BBA చదివినవాడు బిజినెస్ జాబ్ కోసం వెళ్ళకూడదు. MBAకి వెళ్ళినవాడు జాబ్ కోసం వెళ్ళకూడదు. MBAలో ఏముంది? మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. BBAలో బ్యాచులర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. బిజినెస్ చేయకుండా 10 మందికి జాబ్ ఇచ్చేవాడు జాబ్ కోసం ఎత్తుకుంటా ఉన్నాడు, 10 కంపెనీలు తిరుగుతూ ఉన్నాడు. మరి బిజినెస్ ఎప్పుడు చేయగలుగుతాండి? లెక్చరర్ బైహెడ్ చేసింది, స్టూడెంట్ బైహెడ్ చేయకూడదు. ఎలాగ జరగాలి? ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మార్నింగ్ నుంచి 8 వరకు 6 సెమిస్టర్స్, ఇయర్లీ 2 సెమిస్టర్స్ ఉంటుంది. 3 2 6 సెమిస్టర్స్ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఆటోమొబైల్స్ అంటే ఏంటి? కారు ఎలా తయారవుతుంది, బైక్ ఎలా తయారవుతుంది, ఆటో, ట్రాక్టర్, లారీ, బస్సు ఎలా తయారవుతుంది, టైరు, ట్యూబ్, ఇంజిన్, వీల్స్ ఎలా తయారవుతున్నాయి, అలాంటి ఇండస్ట్రీ తీసుకెళ్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది అని. సపోజ్ ఒక హోండా కారు ఎగ్జాంపుల్ తీసుకెళ్తాం. హోండా కారు ఎలా తయారవుతుంది, ఎంత ఖర్చు వస్తుంది, ఎంతకై అమ్ముతున్నారు, ఎంత ప్రాఫిట్ వస్తుంది. ఈ BBAలో సబ్జెక్టులు ఏముంటో చెప్పినా HRM అంటే ఏంటి? హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? క్లాసులోకి వచ్చిబట్టి వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే లెక్చరర్ చెప్తే మనోడు స్టూడెంట్ బైహెడ్ చేసి ఒక 10,000 రాస్తాడు క్వశ్చన్కి ఆన్సర్. 100కి 99 మార్క్స్ పో. ఏం చేసుకుంటాడు? టంగ్ క్లియర్ పెట్టి గీకోవడం నాకు రావు సబ్జెక్ట్ మార్క్స్. HRM అంటే కంపెనీ తీసుకొని చెప్పాలి. అయినా వీళ్ళందరినీ ఇంతమంది ఒక 500 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళందరినీ హ్యూమన్ రిసోర్స్ అంటారు, వీళ్ళకి ఇలాంటి HR మీద పోస్ట్ ఉంటుంది, జనరల్ మీద పోస్ట్ ఉంటుంది, వీళ్ళ శాలరీస్ ఇలాగా, ఓకే వీళ్ళ హైరార్కీ ఇలాగా, వీళ్ళ ఇంక్రిమెంట్స్ ఇలాగా,
వీళ్ళు బాగోగులు ఇలాగా ఇవన్నీ ఈ సబ్జెక్టులో హెచ్ఆర్ సబ్జెక్టులు వస్తాయి. చదివిస్తే ఏమొస్తుందండి 2 months తర్వాత 3 months తర్వాత ఏం గుర్తుండదు ఎవరికి, ఎన్ని డిగ్రీలు చేసినా ఏం గుర్తుండదు. ఎగ్జామ్ వరకు సర్టిఫికేట్ వస్తుంది అంతే, చదివినప్పుడు గుర్తుంటుంది. ఎగ్జామ్స్ రాసిన ఎవరికి గుర్తుంటుంది ఎన్ని డిగ్రీలు చేసినా, ఎంత ర్యాంకర్ అయినా ఎవరైనా అడగండి, ఐఐటి ర్యాంకర్ పోయి అడగండి, నువ్వు ఇంటర్మీడియట్ ఏ సబ్జెక్ట్ ఎవరంటే ఒకటి కూడా చెప్పలేడు. ఎస్ ఎగ్జామ్ చెప్తున్నాను, ఇందుకు తీరిక చదివింది. నారాయణ గారు కాలర్ ఉన్నారు. శివశంకర్ గారు పట్టణచేరు నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, నారాయణ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో మాట్లాడండి, చెప్పండి మీ డౌట్. హలో అడగండి. సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. సార్ మా బాబు ఫస్ట్ ఇయర్ రాశాడు సార్, 2 సార్లు రాశాడు. ఇంటర్మీడియటా? మన ఫస్ట్ ఇయర్ రాసిండు. అదే ఫస్ట్ ఇయర్ అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ అని అడుగుతున్నాను. ఎంపీసీ రాసిండు సార్ ఫస్ట్ ఇయర్. ఎంపీసీ ఇంటర్మీడియట్, ఓకే. రాసిండు, దాంట్లో పోయింది సార్, సప్లిమెంటరీ పోయింది, రెగ్యులర్ పోయింది. ఓకే. ఒకసారి మళ్ళీ ఇప్పుడు దాంట్లో మా బాబు దేంట్లో పోతే బాగుంటుంది సార్? మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇంకా ఎంపీఎస్ని క్లోజ్ చేసేసేయండి. మీరు టీహెచ్ఎం గ్రూప్ చదివించండి. టీహెచ్ఎం అంటే టూరిజం అండ్ హాస్పిటాలిటీ కోర్సు, మంచి ఈజీ సబ్జెక్ట్స్. ఇంటర్మీడియట్ 2 years చదివిద్దాము, బీహెచ్ఎం 3 years చదివిద్దాము. బ్రహ్మాండంగా ఎవరైతే ఆ క్లవర్ స్టూడెంట్ మీ బ్యాచ్, మీ అబ్బాయి క్లవర్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఎంత సంపాదిస్తాడో ఈ అబ్బాయి చేత అంత సంపాదిద్దాం, గ్యారంటీ చెప్తున్నాను, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఎంపీసీని క్లోజ్ చేయవద్దు. ఇంకా ఎంపీసీ ఇంకా చదవలేడు, అర్థం క్లియర్ అయిపోయింది. అంతేగా నేను దాంట్లో మొత్తుకుంటుంది అదే కదా, చదవలేని స్టూడెంట్స్ కూడా అరే ఎంపీసీ ఇంకా నేను తిట్టకూడదు, అరవకూడదు, ఇంకా అనకూడదు. కానీ మనకు చదువుతూ ఎవరు అడుగుతారండి, ఒక మాస్టర్ గారు ఉంటారు ఎవరు ఆ విలేజ్లో, ఎంపీసీ అయితే అన్ని రంగాలకి దేనికి పనికి వస్తుందంట, దేనికి పనికిరానికి పోతున్నాడు. ఎంపీసీ చదివితే దేనికి పనికి వస్తుంది, వాస్తవే. బైపీసీ దేనికి పనికిరానికి పోతున్నాడు కదా. ఆ చదువుకోలేని వాళ్ళు చూసుకోకుండా ఇది ఎవరైనా ట్వీచ్ అదేం గ్రూపు వాళ్ళకొని తెలియదు. అరే అదేదో కొత్త గ్రూప్ ఉంది కదా, టీహెచ్ఎం అని కొత్త గ్రూప్ ఉంది కదా, నాకు కూడా తెలియదు, తెలుసుకుందాం ఎవరు అన్నట్లా. తెలియక అదేం గ్రూపు, చెత్త గ్రూపు, ఎంపీ చదువు, బైపీ చదువుకో, ఎంఈ చేస్తే సిఎస్ వేసుకోవచ్చు. వాడు చదవలేని తెలియక ఎవరన్నా పాపం తెలుసుకొని టీవీ ద్వారా ఎవరైనా అడిగారు అనుకోండి, పేరెంట్స్ అడుగుతారు పాపం, ఏమండి ఏదో నేను టీవీలో చూశాను, మన యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ పేస్టిపోయింది, సీఎం పేస్టిపోయింది, ఎవరు సారు టీహెచ్ఎం చెప్పారండి టూరిజం హాస్పిటల్ కోర్సు, అది మీరు విన్నారా? అదేం కోర్సు, ఆ కోర్సే లేదన్నారు. తెలంగాణ బోర్డులో టీహెచ్ఎం టూరిజం హాస్పిటల్ తెలియదు వాళ్ళకి. తెలియనప్పుడు ఆ కోర్సు లేదంటాం ఎందుకు? తెలుసుకుందాం అనాలి, అడుగుదాం అనాలి, అవసరంతో ఒకరోజు సెలవు పెట్టుకొని వెళ్దామని అనాలి. అది కదా అడ్వైస్ చేయాల్సింది. అదేందుకు, అది పనికిరాదు, అది ఎక్కడ వెళ్ళలేదు. ఆ పాత ట్రెడిషనల్ కోర్సులు అండి, ఎంపీసీ బైపీసీ ఎంఈసీలు అన్నీ అయిపోయినాయి. అది ఎంతగా ఆ విధంగా చేస్తూ ఉన్నారు. అందువలన సమయ భావన కూడా అయిపోయింది. కాబట్టి ఇంకా మిగతా కార్యక్రమము మిగతా రోజుల్లో మాట్లాడుకుందాము. మరిన్ని విషయాల కోసం మీకు రోడ్డు మీద మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది 9666365365 83672152 చేయండి. ఒక అద్భుతమైన ప్రోగ్రాము, 4 కోర్సులు ఉన్నవి. బ్యాచులర్ హోటల్ మేనేజ్మెంట్, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ బీబీఏ, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ, టీహెచ్ఎం హ్యాపీగా చదువుదాము, మంచి పొజిషన్ మనం తీసుకెళ్దాం. అందరికీ నమస్తే. నారాయణ గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు, ఏ కోర్సెస్ చేస్తే అంటే జాబ్ కావాలంటే జాబ్తో పాటు మంచి శాలరీ, బిజినెస్ చేస్తే మంచి ప్రాఫిట్స్ ఎలా చేసుకోవచ్చో చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్టడీ గైడ్. నమస్తే.